హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మిల్లెట్ సామలతో వితౌట్ ఆయిల్ ఉప్మా చేసి చూపిస్తున్నా. ముందుగా సామలను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 24 యురేషియా వర్క్ అనమాట. దీన్ని సెట్ లిక్విడ్ వస్తుంది. యురేషియా వర్క్లో మనం ముందుగా వెజిటేబుల్స్ మన దగ్గర ఏముంటే అవి అవైలబుల్గా బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పోపులు వేసి ముందు అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ పాటు నేను బాయిల్ చేసుకుంటున్నా. టమాటాలో వాటర్ అంతా కొంచెం ఎగురుతుంది కదండి, అదంతా పోయే వరకు బాయిల్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న సామల్ని వేసుకోవాలన్నమాట. నేను 1 గ్లాస్ తీసుకున్నా. 1 గ్లాస్ సామలకి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. మరి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఏఎంసీ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ గట్ట ఏమి ఎక్కువ పట్టదండి. చాలా తక్కువ టైంలో ఆయిల్ లేకుండా హెల్త్కి చాలా మంచిగా తినే విధంగా కుక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని లాక్ క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సెట్ లిక్విడ్ పెట్టి లాక్ క్లోజ్ చేసినాక మనం హైలో పెట్టి కుక్ చేసుకోవాలి. దీనిపైన సాఫ్ట్ టర్బ్ 2 ఉంటే రెడ్ మార్క్ టర్బ్లోకి రాగానే మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు అనమాట. స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు అది కూల్ అయ్యే వరకు వెయిట్ చేసి రెడ్ మార్క్ పోయే వరకు చూడాలి. పోయినాక లాక్ ఓపెన్ అవుతుంది అనమాట. లాక్ ఓపెన్ చేసుకొని చూడండి, చూపిస్తుంది ఎంత మంచి కుక్ అయింది తెలుసా. మా పిల్లలు అయితే చాలా మంచి తిన్నారండి. సూపర్ మమ్మీ అనుకుంటూ. చాలా బాగుంది కదండి. చూడు, వాటర్ కూడా లేదు అసలు. మనము వాటర్ ఇది అవుతుంది ఏమనుకుంటే మెత్తగా అన్నం ఎట్లా ఉంటుంది అట్లనే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.